నమస్తే ప్రస్తుతం మనం అంబర్పేటలోని బతుకమ్మ కుంట చెరువు దగ్గరికి వచ్చాం. ఇక్కడ దాదాపు ఇక చెరువును చూసుకోవచ్చు. ఒకప్పుడు ఇదే చెరువులో అక్కడ చెత్త చెదరం వేసి కూడా ఇష్టాంరీతిగా కుళ్ళిపోయిన వాటర్ కుళ్ళిపోయిన చెత్త చెదరం పడేసి కూడా ఇష్టాంరీతిగా ఉండేటువంటిది వ్యర్థ పదార్థాలు కూడా ఎన్నో పారేసేవాళ్ళు. ఇప్పుడు చూసుకున్నట్టయితే పెద్ద ఎత్తున కూడా దీన్ని హైడ్రా కాపాడిందని చెప్పుకోవచ్చు. ఏదైతే బతుకమ్మ కుంటకు పూర్వ వైభవం వచ్చిందని చెప్పుకోవచ్చు. ఇది పెద్ద ఎత్తున ఏదైతే ఈ నెల 26న కూడా రేవంత్ రెడ్డి ఇక్కడికి రాబోతా ఉన్నాడు. అక్కడ ఈ రోజు ఈ ప్రాంత పరిసరాలు ఏదైతే ఈ అంబర్పేట పరిధిలో ఉన్నటువంటి మహిళలందరూ కూడా పెద్ద ఎత్తున బతుకమ్మ సంబరాలు అయితే చేసుకోబోతా ఉన్నారు. 26వ తారీఖు నుంచి అయితే ఇది అందుబాటులోకి రానుంది. ఇక్కడ చూసుకోవచ్చు పెద్ద ఎత్తున కూడా ఒకప్పుడు వ్యర్థ పదార్థాలు కాబట్టి చెత్త చెదరాలు కూడా ఇక్కడ వేసే పరిస్థితి. దాని తర్వాత హైడ్రా ఇక్కడ ఏదైతే 1900 అంబర్పేట సంబంధించినటువంటి ఆ సర్వే నెంబర్ లో ఏదైతే రెవెన్యూ సంబంధించినటువంటి రికార్డ్స్ లో చూసుకున్నట్టయితే 1962-63లో 563 సర్వే నెంబర్ ప్రకారం ఇక్కడ 14.5 గుంటల భూమి ఉండేది. 14 ఎకరాల 5 గుంటల భూమి ఉండేది. కానీ ఇక్కడ చూసుకున్నట్టయితే బిల్డింగ్స్ కావచ్చు అన్ని ఇక్కడ దీనికి సంబంధించి కబ్జాలు చేసేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతాల్లో బిల్డర్లు కావచ్చు వాళ్ళందరూ కబ్జాలు చేసేసి పెద్ద ఎత్తున ఇటు గత ప్రభుత్వంలో కావచ్చు అప్పటి నుంచి వైఎస్ఆర్ పీరియడ్ అప్పటి నుంచి కూడా పెద్ద ఎత్తున ఈ కుంటను పట్టించుకోకపోగా ఇక్కడ ఇష్టాంరీతి కూడా బిల్డింగ్స్ కొనుగోలు చేసి లేకపోతే కట్టుకొని కొందరు కిరాయిలకు ఉంటూ ఇక్కడే శ్రీనివాసం ఏర్పాటు చేసుకుని అప్పటి నుంచి ఇది కబ్జా అయిపోయింది. కబ్జా అయిపోయిన తర్వాత దాదాపు 5 ఎకరాలు మాత్రమే 5 ఎకరాల 15 గుంటలు మాత్రమే ఇక్కడ దీనికి సంబంధించి బతుకమ్మ కుంటకు సంబంధించినటువంటి భూమిని మిగిల్చారు అని చెప్పేసి హైడ్రా రంగనాథ్ అయితే వ్యక్తం చేసిన పరిస్థితి. ఇక్కడ నిజాయితీగా చెప్పాలంటే ఇక్కడ పేద ప్రజల యొక్క ఇళ్లను కూల్చకుండా ఎవరిని కూల్చకుండా ఓన్లీ బతుకమ్మ కుంటను మేము పెద్ద ఎత్తున కూడా మంచి చేశాం పునరుద్ధరించామని చెప్పేసి కూడా హైడ్రా కమిషన్ చాలా సార్లు చెప్పుకొచ్చాడు. ఇక్కడ చూసుకున్నట్టయితే పెద్ద ఎత్తున 5 ఎకరాల 15 గుంటలు ఉంటుంది దాదాపు ఇచ్చారు. ఇక్కడ వ్యర్థ పదార్థాలన్నీ కూడా తీసేసి ఇక్కడ ఉన్నటువంటి వ్యర్థ పదార్థాలు కావచ్చు అలాగే ఇక్కడ ఉన్నటువంటి కుళ్ళిపోయిన చెత్తనంతని తీసేసి స్వచ్ఛమైన వాటర్ని కూడా నింపి ఇక్కడ బుల్డోజర్లు కావచ్చు ఎన్నో రకరకాల జేసీబీలు అయితే ఇక్కడ పూడికలు కూడా తవ్విన పరిస్థితి. పూడికలు తవ్వగా ఒక దీనికి సంబంధించి ఒక 2-3 అడుగులు తవ్వడం పైన లోపల నుంచి నీరు కూడా బయటికి ఉబికి వచ్చాయని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా చెప్తున్న పరిస్థితి. ఇక్కడ చూసుకోవచ్చు చుట్టూగా నడవడానికి ఇక్కడ వాకింగ్ చేసే వాళ్ళ కోసం కావచ్చు అలాగే చుట్టూ గేట్లు ఏర్పాటు చేసి లోపల మధ్యలో నీటిలో కూడా చూసుకున్నట్టయితే ఒక బతుకమ్మను కూడా ఒక బతుకమ్మ ఆకారంలో ఒక ఆకారాన్ని కూడా అక్కడ కట్టిన పరిస్థితి. ఒక జాలితో కూడా ఒక బతుకమ్మ రూపాన్ని కూడా పెట్టిన పరిస్థితి. ఇక్కడ లోపల చూసుకోవచ్చు వాటర్ రావడానికి వాటర్ బయటికి వెళ్ళిపోవడానికి అలాగే ఈ చుట్టుప్రక్కల ప్రాంతాల్లో మొత్తం చుట్టూగా ఒక అవార్ గోడను కూడా పెట్టేసిన పరిస్థితి. అక్కడ ఉన్నటువంటి ఎందుకైతే ఎన్నో రోజులుగా ఇదే కుంటలో చెత్తను కావచ్చు వ్యర్థ పదార్థాలను కూడా ఇక్కడ ఉన్నటువంటి పరిసర ప్రాంత వాసులంతా కూడా పెద్ద ఎత్తున వ్యర్థ పదార్థాలు ఇష్టాంరీతిగా కూడా చెత్త కూడా పరేసేవాళ్ళు. కానీ ఇంత నీట్ గా చేసిన తర్వాత చుట్టూ అవార్ గోడలు అలాగే చుట్టూ కంచెల్లాగా ఇనుప గేట్లను ఏర్పాటు చేసిన తర్వాత కూడా ఎవరు కూడా చెత్త వేయకుండా ఒక బతుకమ్మ కుంటను గౌరవిస్తారని చెప్పేసి కూడా హైడ్రా కమిషన్ కూడా చాలా సార్లు చెప్పిన పరిస్థితి. దాదాపు ఇది ఏదైతే సర్వే నెంబర్ 562 ప్రకారం ఇది పెద్ద ఎత్తున 14 ఎకరాలు ఉండేది. ఇదంతా కబ్జాకు గురై ఇక్కడ ఉన్నటువంటి బిల్డింగ్లు అందరూ కూడా ఇష్టాంరీతిగా కబ్జాకు గురై ఇది ఓన్లీ ఇప్పుడు 5 ఎకరాల 15 గుంటలకు మాత్రమే పరిమితమైంది అని చెప్పేసి ఈ నెల 26న పెద్ద ఎత్తున కూడా రేవంత్ రెడ్డి ఇక్కడికి రాబోతా ఉన్నాడు. ఇక్కడ ఏదైతే అంబర్పేటలో ఉన్నటువంటి పరిసర ప్రాంత ప్రజలు కూడా పెద్ద ఎత్తున ఇక్కడ బతుకమ్మ ఆడడం కోసం పెద్ద ఎత్తున ఇక్కడ చూసుకోవచ్చు సీసీ రోడ్లు కింద మట్టిని మొత్తం మట్టితో శుభ్రం చేసేసి ఎక్కడక్కడ పెయింట్స్ వేసేసి లోపల మంచి చెట్లు పెట్టేసి ఒక పెద్ద ఎత్తున కూడా అందరూ కూడా ప్రయాణికులు కావచ్చు ఒక పార్కు లాగా ఏర్పాటు చేసిన పరిస్థితి. ఇక్కడ చూసుకోవచ్చు అక్కడ చూసుకున్నట్టయితే పిల్లలకు ఆడుకోవడానికి కూడా అక్కడ సంబంధించిన సర్కస్ లాంటివి ఏర్పాటు చేశారు. చుట్టూ వాకింగ్ చేసే వాళ్ళకి కావచ్చు కొంచెం నీటిని కూడా ఒక మంచి స్వచ్ఛమైన నీరుగా లేకపోతే ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు బతుకమ్మ వేయడానికి ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఆ లోపల తీసుకెళ్ళడానికి పడవ లాంటివి ఇట్లాంటి ఏర్పాటు చేశారు. లోపల దాదాపు హైదరాబాద్ లో చూసుకున్నట్టయితే అంబర్పేటకి సంబంధించి దీనికి 8 కోట్ల వరకు వ్యయం ఖర్చు అయిందని చెప్పేసి కూడా ఇటు ప్రభుత్వం కావచ్చు హైడ్రా డిపార్ట్మెంట్ చెప్తుంది. దీన్ని శుద్ధి చేయడానికి ఇక్కడ ఉన్నటువంటి పూడికలు తీయడం కోసం అలాగే ఇక్కడ పార్కింగ్ లాంటి ఏర్పాటు చేయడం కోసం ఏదైతే పిల్లలు ఆడుకోవడానికి అక్కడ ఉన్నటువంటి సర్కస్ లాంటివి అన్ని చేయడం కోసం నీళ్ళని తీసేసి ఆ వ్యర్థ పదార్థాలను చెత్తను తీసేసి మళ్ళీ ఏర్పాటు చేయడం కోసం 8 కోట్లు ఖర్చు అయింది అని చెప్పేసి కూడా హైడ్రా డిపార్ట్మెంట్ చెప్తున్న పరిస్థితి. తొలుత చెత్త మొక్కల్ని తొలగించి అధికారులు చెరువులో పూడికలు చేపట్టారు. ఆ తర్వాత ఫిబ్రవరిలో జేసీబీలు కొన్ని అడుగుల లోతు తవ్విన తర్వాత నీరైతే ఉబికి వచ్చింది అని చెప్పేసి కూడా హైడ్రా డిపార్ట్మెంట్ కావచ్చు వీళ్ళు చెప్తున్న పరిస్థితి. ఏదైతే ఈ నెల 26న అయితే రేవంత్ రెడ్డి అయితే రాబోతా ఉన్నాడు. దీనికి సంబంధించి వచ్చిన తర్వాత కూడా ఇక్కడ చుట్టూ పరిసర ప్రాంత ప్రజలైతే ఇక్కడ పెద్ద ఎత్తున కూడా బతుకమ్మ సంబరాలు అయితే చేసుకోబోతుంది. ఇక్కడ నడవడానికి అనుగుణంగా ఉండే విధంగా అలాగే ఇక్కడ ఉన్నటువంటి పరిసర ప్రాంతాల్లో ప్రజలు కూడా అక్కడ బతుకమ్మ ఆడుకోవడం కోసం పెద్ద ఎత్తున కూడా ఒక వాకింగ్ వే కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి. చుట్టూ కంచెల్లా ఒక పెద్ద ఎత్తున కూడా ఒక మంచి ఏదైతే చుట్టూ అవార్గూడలకు కూడా బతుకమ్మ అలాగే
పల్లె పల్లె ప్రకృతిని గౌరవించే విధంగా, పల్లె ప్రజల్ని గౌరవించే విధంగా, బతుకమ్మని గౌరవించే విధంగా మంచి మంచి పెయింటింగ్స్ కూడా బయట వేసిన పరిస్థితి. మరి చూడాలి అసలు ఈ నెల 26న అసలు ఏం జరగబోతుంది, ప్రజలంతా ఇక్కడికి రాబోతా ఉన్నారని చెప్పి కూడా మాట్లాడుతూ ఉన్నారు. అసలు హైడ్రా ఒక మంచి పని చేసింది అంటే పెద్ద ఎత్తున కూడా ఈ నల్లకుంటను కబ్జా చేసినటువంటి ఈ కబ్జాదారుల నుంచి ఈ 5 ఎకరాల భూమిని కాపాడింది. దాదాపు ఇది 16 ఎకరాల వరకు ఉండేది, కానీ ఇప్పుడు ఓన్లీ 5 ఎకరాలు మాత్రమే ఉందంటే చుట్టూ బిల్డింగ్స్ అని కూడా ఆక్రమించేశారు. ఒకప్పుడు ఈ చెరువులో కల్తీ అయితే కల్తీ నిలవచ్చు, చెత్త చెదరం వేసి లీడర్ కల్తీ చేసిన పరిస్థితి. కనీసం ఇది ఒక బతుకమ్మ కుంటలా కాకుండా దీన్ని ఒకప్పుడు ఎర్ర కుంట అని కూడా పిలిచేవారు. ఇది పెద్ద ఎత్తున కల్తీమయం అయిపోయి కూడా ఇక్కడ ఉన్నటువంటి ఇది కూడా కబ్జా చేసేవారని చెప్పేసి దీన్ని మేము కాపాడాము, ఈ కుంటను ఒక 5 ఎకరాల 15 గుంటల కుంటను మేము కాపాడమని చెప్పేసి ఐట రంగనైతే చెప్తున్న పరిస్థితి. మరి ఈ నెల 26న రేవంత్ రెడ్డి రాబోతా ఉన్నాడు. మరి ఎట్లా ఉండబోతుంది, ఎందుకంటే సంబరాలు ఈ చుట్టుప్రక్కల ప్రాంతాల్లో ప్రజలైతే చాలా సంతోషంగా ఉన్న పరిస్థితి. మహిళలు అయితే ఏదైతే ఉత్సాహంగా ఉన్నారు, ఎందుకంటే పెద్ద ఎత్తున మేము ఎప్పుడైతే ఇందులో బతుకమ్మ వేయడానికి వచ్చినా ఇబ్బంది పడేవాళ్ళం, చెత్త చెదరం, మా పిల్లలకి కూడా లోపలికి వెళ్ళడానికి మురికి ఆ స్మెల్ వచ్చేది, ఇది ఇష్టానికి కలుషితమైన వాటర్ ఉండేది. ఇప్పుడు నీట్ గా కూడా వాటర్ ని మళ్ళీ ఫుల్ చేసి పెట్టారు. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ఏం జరగకుండా పిల్లల లాంటి వాళ్ళకు పడవల లాంటివి ఇక్కడ కూడా అమర్చిన పరిస్థితి, బోట్స్ కూడా పెట్టిన పరిస్థితి. మరి చూడాలి అసలు ఆ రోజు మహిళలందరూ ఏం చెప్తారు ఏంటి అని చెప్పేసి వేచి చూడాలి. ఇక్కడ బతుకమ్మ కుంట చెరువు సంబంధించిన పరిసర ప్రాంతాల్లో ప్రజలు కూడా ఒకసారి ఉన్నారు. ఒకప్పుడు ఈ చెరువు ఎలా ఉండేది ఏంటి అని చెప్పేసి వాళ్ళ మాటలో తెలుసుకుందాం. మన చెప్పండి, ఒకప్పుడు ఎలా ఉండేది చెరువు, పెద్ద ఎత్తున కబ్జాకు గురైంది అని చెప్పేసి కొన్ని రోజులుగా మాట్లాడారు. హైడ్రా వచ్చిన తర్వాత హైదరాబాద్ నుంచి కాపాడబడింది అని చెప్పేసి మాట్లాడారు. ఎట్లా ఉండే ఒకప్పుడు ఈ చెరువు? మేము చిన్నప్పుడు ఈ ప్రాంతంలో పుట్టాము. నేను సిపిఐఎం పార్టీ అంబర్పేట్ కాన్స్టిట్యూన్సీ హైదరాబాద్ జిల్లా సహాయ కార్యదర్శిగా ఉన్నాను, కార్యదర్శి వర్గ సభ్యుడిగా ఉన్నాను. ఈ ప్రాంతంలో మేమందరం కూడా ఈత కొట్టేవాళ్ళం. ఈ ప్రాంతంలో స్నానం చేసుకుని బట్టలు ఉతుక్కునేవాళ్ళం. ఈ ప్రాంతాల్లో పండుగ దసరా పండుగ వచ్చిందంటే మా ఆడపడుచులు మొత్తం కూడా ఈ ప్రాంతంలోకి వచ్చి బతుకమ్మలాడి బతుకమ్మలు ఇల్లు వదిలిపెట్టేవాళ్ళం. గత అనేక సంవత్సరాలుగా మేము ఈ ప్రాంతంలో ఈ బతుకమ్మలాడి ఆహ్లాదకరమైన ప్రాంతం ఉండేది. మేము చేపలు ఎక్కడో పోయి కొనుక్కొచ్చుకునే వాళ్ళం కాదు, ఇంట్లో పట్టుకొని చేపలు తినేవాళ్ళం. మేము అయ్యా అంబర్పేట ప్రజలందరూ మొత్తం కూడా చేపలు కొనుక్కోవాలంటే ఈ కట్ట మీద మొత్తం చేపలు అమ్మేవాళ్ళు, పట్టుకొచ్చి ఫ్రెష్గా అమ్మేవాళ్ళు. ఆ ప్రాంతంలో ఈ రకంగా ఉండేవాళ్ళం. దీన్ని బీఆర్ఎస్ పార్టీలో సీనియర్ నాయకుడిగా ఉన్న ఎడ్ల సుధాకర్ రెడ్డి గత 20 సంవత్సరాల క్రితం, అంటే 2002 నుండి 2005 మధ్యలో గతంలో ఉన్న వ్యక్తులు కృష్ణ యాదవ్ సపోర్ట్ తోటి, అట్లాగే కిషన్ రెడ్డి, ఈ ముగ్గురు ఆధ్వర్యంలోనే ఆయన కబ్జా గుర్తు చేశాడు. ఈ మొత్తం మట్టేసిన సందర్భాల్లో మేము అనేక సందర్భాల్లో కేసు పెట్టాము. కోర్టులో ఆయన మీద సుమారు 7 కేసులు అయినాయి. అయినా కోర్టులో ఆయన సివిల్ కోర్టు కొట్టేసింది. నీకు ఈ భూమికి ఎలాంటి టైటిల్ లేదు, నీది కాదని చెప్పి కొట్టేసింది. అయినా కోర్టు సమయానికి సాగేస్తాం. హైకోర్టు చివాట్లు పెట్టింది, సుప్రీంకోర్టు చెప్పింది, సుప్రీంకోర్టు పోయి తెలుసుకో, రాష్ట్రంలో తెలుసుకొని చెప్పింది. హైకోర్టు అయితే మన హైకోర్టు ఏం చెప్పింది, ఇది ప్రభుత్వ భూమే, ఇది మేము స్పష్టంగా ఇది ప్రభుత్వ భూమి, నీకేమన్నా టైటిల్ ఉంటే సివిల్ కోర్టులో తెలుసుకోండి అని చెప్పి తీర్పు చెప్పింది. ఇప్పుడు సివిల్ కోర్టుకి వెళ్ళాడు. సివిల్ కోర్టు ఏం చెప్తుంది, ఆల్రెడీ సివిల్ కోర్టు చెప్పింది ఆల్రెడీ నీకు ఈ భూమికి ఎలాంటి సపోర్ట్ లేదండి, నీకు హక్కు లేదని చెప్పేసి. ఆయన ఆజం నవాబ్కు సంబంధించింది హైదరాబాద్ 1975 యాక్ట్ ప్రకారం హైదరాబాద్లో ఉన్న భూములు ఎకరాలలో ఎవరికి ఉండొద్దు, 1250 గదాల కంటే ఎక్కువ ఉండొద్దు అని చెప్పి ఒక చట్టం తీసుకొచ్చింది. ఆ చట్టంలో భాగంగా ఈ భూమి మొత్తం కూడా బతుకమ్మ కుంటల భూమి మొత్తం కూడా గవర్నమెంట్ అండర్లో పోయింది. వాళ్ళ కుటుంబానికి నష్టపరిహారం కూడా ప్రభుత్వం ఇచ్చింది. 50 లక్షల రూపాయలు ఆ టైంలో 1975లో బ్యాంకులో పెట్టిన కోర్టు, అది ఇప్పుడు సుమారు ఒక 50-60 కోట్లు అయింది. అవి ఆల్రెడీ వచ్చిన తర్వాత ఈ భూమి మీద ఆశపడుతుంది ఆయన ఈ భూమి మీద దీని మీద అనేక కోట్ల రూపాయలు అప్పు చేసి దీన్ని తీర్చుకోవాలనే ఆలోచనలో అతను ఉన్నాడు. కాబట్టి మేము కోరుతా ఉన్నాం, కోర్టు ఎప్పటికే చెప్పింది కాబట్టి భూమి మీద రావద్దని అనేక సందర్భాల్లో ఆయన కబ్జా చేస్తున్న సందర్భంలో మేము ఇక్కడ జేసీబీలు తగలబెట్టాము, ఆయన ధర్నాలు చేస్తాం, ఆయన మీద కేసులు పెట్టాం, ఆయన నా మీద కేసులు పెట్టాం, మేము ఆయన మీద కేసులు పెట్టాం. అయినప్పటికీ కూడా ఈ భూమి ఇప్పుడు ఈ రకంగా అభివృద్ధి చేసినంటే రేవంత్ రెడ్డి గారికి, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, అట్లాగే హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారికి, ప్రధానంగా మాతో పాటు మాకంటే ముందు ఉండి విఎన్ హనుమంతరావు గారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, ఆయన కృషి చాలా పెద్ద కృషి, ఆయన చిరకాల కోరిక, మా చిరకాల కోరిక ఈ బతుకమ్మకి ఆడాలి, మా ఆడపడుచులు ఆడాలి, మేము ఇక్కడ దాదాపు ఉండాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం 7,80,00,000తోటి ఈ రకంగా అభివృద్ధి చేసారు. మీరు చూస్తూ ఉన్నారు, వాకింగ్ ట్రాక్ ఒకటి, అట్లాగే ఓపెన్ జిమ్ ఒకటి, చిన్నపిల్లలకు ఆడుకోవడానికి ఒకటి, అట్లాగే పోడింగ్ కూడా 2 పోర్లు పెడుతున్నారు. కాబట్టి ఈ రకంగా అభివృద్ధి చేస్తున్నందుకు వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైన అభినందనలు. 16 ఎకరాల వరకు ఉండేది అని చెప్తా, అంటే కబ్జా మొత్తం గురైపోయి పోయింది, 5 ఎకరాలకి వచ్చింది అనుకుంటా. కబ్జాకు మొత్తం 16 ఎకరాలు కాదు, 21 ఎకరం భూమి. అయితే బాగంబర్పేట్ సొసైటీ, తులసికోపేట సొసైటీకి 11 ఎకరాల భూమి వెళ్ళిపోయింది.
అది గవర్నమెంట్ కేటాయించింది. సుప్రీంకోర్టు 3 మ్యాన్ కమిటీలో ఒకటి వేసింది. 3 మ్యాన్ కమిటీలో భాగంగానే బాగంబర్పేట సొసైటీకి, తులసి కోపరేటివ్ సొసైటీకి, అట్లాగే వెనకాల ఉన్న పేద ప్రజల కోసం ఒక 3 ఎకరాలు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టి వాంబే ఇల్లు కట్టించారు. అట్లాగే ఒక 2 ఎకరాలు మట్టుకే కబ్జా అయింది. ఈ 2 ఎకరాల భూమిలో వాళ్ళు కూడా నష్టపరిహారం తీసుకోవాలని రాష్ట్ర గవర్నమెంట్ ప్రయత్నం చేస్తుంది. కాబట్టి మిగిలింది 5 ఎకరాల 15 కుంటల భూమి. ఈ 5 ఎకరాల 15 కుంటల భూమి ఈ రకంగా అభివృద్ధి చేయడం జరిగింది. కాబట్టి రేపు 26వ తారీఖున రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మా దగ్గరికి వస్తూ ఉన్నారు, ప్రారంభించబోతా ఉన్నారు. కాబట్టి వాళ్ళందరికీ కూడా హనుమంతరావు గారికి, అట్లాగే రంగనాథ్ గారికి, అట్లా రోహిన్ రెడ్డి గారు కూడా దీని పాత్ర చాలా ఉంది. రోహిన్ రెడ్డి గారు కూడా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తా ఉన్నారు. దీన్ని ఇంత మంచిగా ఏర్పాట్లు చేయకముందు ఒకప్పుడు బతుకమ్మ ఇక్కడ వేయడానికి వచ్చిన మహిళలు ఇబ్బంది పడేవారన్నా అంటే ఏదైనా ఇక్కడ బతుకమ్మ వేయడానికి కావచ్చు, లోపల నీటి విషయంలో కావచ్చు, ఇక్కడ కూడా వ్యర్థ పదార్థాలు ఇంత పారేశారని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. అవన్నీ క్లీన్ చేసిన తర్వాత ఏంది అప్పుడు ఎట్లుండే పరిస్థితి? గత 20 సంవత్సరాలు ఈ పోయిన సంవత్సరం అంత మొత్తం 2024 నుండి 2002 నుండి 2024 వరకు 25 స్టార్ట్ అనుకోండి. 2024 వరకు ఈ 22 సంవత్సరాల పాటు మా ఆడపడుచులు ఎంత ఇబ్బందికరమైన పడ్డదంటే వాళ్ళందరూ కూడా ఇంట్ల ముందు చిన్న చిన్న తొట్టిలు పెట్టుకొని తొట్టిలో వదులుకునే వాళ్ళు. అంతకుముందు ఇక్కడ వచ్చి వెయిలల్లో ఇక్కడికి వచ్చి మీరు సద్దల బతుకమ్మ వస్తే అంత వెయిలల్లో జనాలు ఉండేవాళ్ళు. కాబట్టి ఈసారి అదే తరంగా ఈ 1000 సంవత్సరం నుండి ఇక్కడికి వస్తున్నారు. కాబట్టి వాళ్ళందరూ కూడా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే మా ఆడపడుచులు గతంలో ఇబ్బంది పడ్డారు, ఇప్పుడు ఇబ్బంది పడలేదు. ఎందుకంటే హనుమంతరావు గారు అట్లాగే రోహిన్ రెడ్డి గారు తీసుకున్న ఈ చొరవతోటి ఇది అభివృద్ధి అయింది. చెప్పండి, బతుకమ్మ కుంట మంచి అలంకరణతో, మంచి స్వచ్ఛమైన నీటితో పెద్ద ఎత్తున మధ్యలో కూడా బతుకమ్మ పెట్టిన పరిస్థితి పూర్వ వైభవం వచ్చిందని చెప్పుకోవచ్చు. 8 కోట్లు ఖర్చు చేశారని చెప్పి కూడా చెప్తాను. ఒకప్పుడు ఎలా ఉండే అన్న చెరువు? ఒకప్పుడు ఒక 40 సంవత్సరాల క్రితం చెరువు ఉండేది. ఒక 20 సంవత్సరాల క్రితం ఎడ్ల సుధాకర్ రెడ్డి, ఇంకా మన చాన్ పటేలు వీళ్ళందరూ కలిసి ఈ స్థలాన్ని మట్టితో రాత్రి పూర్తి చేసారు. ఈ స్థలాన్ని మొత్తాన్ని పూర్తి చేసిన తర్వాత ఇక్కడ మా అంబర్పేట ఆడపడుచులు బతుకమ్మ ఆడేదానికి అవకాశం లేకుండా అయిపోయింది. మెయిన్ రోడ్డు మీద తొట్టెలాగా పెట్టేసి, చిన్న చిన్న గంపల్లాగా పెట్టేసి బతుకమ్మలు ఆడి ఆ తొట్టెలలో వేసి వెళ్ళిపోయేటోళ్ళు, చాలా బాధపడుకుంటూ వెళ్ళేటోళ్ళు. ఇప్పుడు హైడ్రా వచ్చిన తర్వాత రంగనాథ్ గారికి, అట్లాగే రేవంత్ రెడ్డి గారికి, స్థానిక నాయకులు హనుమంతన్న గారికి, మా అంబర్పేట బతుకమ్మ తరపున మేమందరం కలిసి పేరున వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇప్పుడు మా అక్క చెల్లెలందరూ ఆనందంగా ఇక్కడ ఆడుకొని అక్కడ బతుకమ్మ వదిలేసి ఆనందంగా ఇళ్ళకి వెళ్తారు అనేసి మేము చెప్పదలుచుకున్నాం. అంటే దాదాపు కూడా మహిళలు ఇబ్బంది పడేవాళ్ళని చెప్తా ఉన్నారు. అప్పుడు ఇబ్బంది పడుతున్నప్పుడు మహిళలందరూ కావచ్చు, మీరు నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు, లేకపోతే ప్రజల తరపున మీరు అందరూ బీఆర్ఎస్ పార్టీ దగ్గరికి వెళ్ళి మాట్లాడే ప్రయత్నం చేసినా మాకు కొంచెం ఇది పునరుద్ధరణ చేయండి, మాకు ఇబ్బంది అవుతుంది బతుకమ్మలు వేసుకోవడానికి అంటే ప్రభుత్వం ఏం చెప్పింది అప్పుడు? మేము ఇక్కడ సిపిఎం పార్టీగా అనేక సార్లు పోరాటాలు చేసినాం. జేసీబీలు వస్తే జేసీబీలు తగలబెట్టినాం. ఇక్కడ వాళ్ళు కబ్జా చేయడానికి వస్తే తరిమి కొట్టినాం. అట్లా చేసినాం. ఇక్కడే నిరాహార దీక్ష, హనుమంతరావు గారు నిరాహార దీక్ష చేస్తుంటే కూడా దానికి కూడా మేము సంఘీభావం తెలిపి ఇక్కడే నిరాహార దీక్షలో దాదాపు 3-4 రోజులు మేము నిరాహార దీక్షలో కూడా కూర్చున్నాం. ఈ అంబర్పేట తరపున, బతంగొండ తరపున మేము పోరాటాలు చేసినాం. దీంట్లో మా పాత్ర కూడా ఉంది, సిపిఎం పార్టీ పాత్ర కూడా ఉన్నది అనేది మేము చెప్పదలుచుకున్నాం. ఎట్లా అనిపిస్తుంది అన్న, నీటిని కూడా శుద్ధి చేసిరు, మంచి నీటిని మధ్యలో బతుకమ్మంటే చుట్టూ కూడా ఒక మంచి వాకింగ్ చేసుకున్న వాళ్ళకి, పొద్దున జాగింగ్ చేసుకున్న వాళ్ళకు, అక్కడ పిల్లలు ఆడుకోవడానికి ఇట్లాంటి ఏర్పాటు కూడా బాగా చేసిరు. 26 తారీఖులో రేవంత్ రెడ్డి గారు రాబోతా ఉన్నారని చెప్తారు. ఎట్లా అనిపిస్తుంది మరి? ఎన్నో రోజులుగా ఇది చెత్త నిండినటువంటి నీటిని ఇప్పుడు మంచి పునరుద్ధరణ చేసిన తర్వాత మంచి బతుకమ్మలు వేసుకోవడానికి వెసులుబాటుగా ఉన్నటువంటి పరిస్థితి ఈరోజు ఎట్లా అనిపిస్తుంది? ఇక్కడ ఉన్నటువంటి మహిళలకు కావచ్చు, ప్రభుత్వానికి కావచ్చు, ఏం చెప్పారు? మాకు చాలా ఆనందంగా ఉన్నది. మీరు చూస్తున్నారు, ఈ చెరువు ఇట్లా అవటం అనే కాదు, అసలు ఇట్లా అవుతుందని కూడా మేము ఊహించలేదు. ఇది మొత్తం క్రెడిట్ మొత్తం రంగనాథ్ గారికి చెందుతుంది అనేది మేము చెప్పదలుచుకుంటున్నాం. ఇంత కేసులు ఉన్నా కూడా ఎడ్ల సుధాకర్ రెడ్డి ప్రతిసారి అడ్డుపడుతున్నా కూడా ఇంత మంచిగా చేయటం వల్ల మాకు ఎంతో ఆనందంగా ఉంది. ఇక్కడ చెట్లు, పాములు, అట్లాగే దీంట్లో మందు తాగేటోళ్ళే అసాంఘిక కార్యక్రమాలు బాగా జరిగేటివి. అలాంటి నైట్ ఇక్కడి నుంచి వెళ్ళాలంటే మహిళలు చాలా ఇబ్బంది పడేటోళ్ళు. అలాంటి స్థలాన్ని రంగనాథ్ గారు మొత్తం ఇక్కడ ఒక్క ఇల్లును కూడా టచ్ చేయకోకుండా, ఫస్ట్ టైం చేయకోకుండా ఇంత సుందరీకరంగా ఇలాంటి పార్కు తయారు చేయటం మాకు చాలా ఆనందంగా ఉంది.
అనేది మేము చెప్పదలుచుకున్నాం. ఇక్కడ చూసుకోవచ్చు దీనికి సంబంధించి ఒకప్పుడు ఈ బతుకమ్మ కుంటను మంచి చేయండి అని చెప్పి కూడా ఏ ప్రభుత్వం గత ప్రభుత్వం ఎప్పుడు కూడా ముందుకు రాని పరిస్థితి. ఏదైతే పెద్ద ఎత్తున కూడా ఇది 16 ఎకరాల వరకు ఉండే ఇప్పుడు ఓన్లీ 5 ఎకరాల వరకే వచ్చింది. ఒకప్పుడు మహిళలు ఇక్కడ బతుకమ్మ వేయడానికి కూడా కనీసం నీళ్లే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి చెత్తా చెదరం నిండిపోయి ఇష్టాంరీత్యా చెట్లు పెరిగిపోయి కూడా అసాంఘిక కార్యక్రమాలు ఇక్కడ జరిగేవి. కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత హైడ్రా చాలా మంచి పని చేసింది. ఈ 5 ఎకరాల 11 గుంటల భూమిని కాపాడి మంచిగా దీనికి సంబంధించి మహిళలందరూ కూడా ఇబ్బంది పడకుండా భయపడకుండా ఇక్కడ నీటిని శుద్ధమైన నీటిని ఏర్పాటు చేసి అలాగే పిల్లలు ఆడుకోవడానికి కావచ్చు బతుకమ్మ ఆడుకోవడం కోసం సీసీ రోడ్ల నిర్మాణం అయితే ఏర్పాటు చేసింది. ఇప్పుడైతే అంబర్పేటలో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలంతా కూడా ఇక్కడికి వచ్చి చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మాకు బతుకమ్మ ఆడుకోవడానికి లైట్స్ ఫెసిలిటీస్ ఏర్పాటు చేసింది. దీని చుట్టూ కూడా ఎప్పుడన్నా మైండ్ రిఫ్రెష్ కావడానికి కోసం ఇక్కడ పిల్లలు కూడా ఆడుకోవడానికి పేరెంట్స్ వచ్చి ఇక్కడ ఆడుకోవడానికి కూడా మంచి అక్కడ పిల్లలు ఆడుకునే ఏదైతే దానికి సంబంధించి వెసులుబాటు కూడా ఏర్పాటు చేశారని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కావచ్చు ఇతర నాయకులు అయితే సంతోషం వ్యక్తం చేస్తున్న పరిస్థితి.